దినం వరకు నిన్ను గింత సంతోషంగా నేను చూడలే. గామె నిజంగానే గంత చెడ్డదయ్యి ఉంటే మరి ఈ పోటువల నువ్వు ఇంత ఖుషిగా ఎందుకు కనిపిస్తున్నావు? గీ దీపం నీ పెళ్ళాం గాయత్రి నీ కోసానికి ఎలిగించిందంట కదా. జనం ఏమంటున్నారో తెలుసా? గామె ప్రేమనే నిన్ను చావు నోట్లకెంచి బయటకు లాగిందట. రాజసాహెబ్, మీరేమో గీ గాయత్రి అంటే ఇష్టం లేదంటున్నారు. మళ్ళీ ఇష్టం లేకుంటే మరి గీ దీపం ఆరిపోతుంటే నువ్వెందుకు చూడలేకపోతున్నావు? చాలా ఆపు. మాఫ్ చే రాజా సాహెబ్, ఈ అంగ్రేజోళ్ళ డబ్బా చూడగానే నన్ను నేను ఆపుకోలేకపోయినానే అనుకో. ఈ పాట నీకెలా తెలుసు? ఎందుకు? ఈ పాట మీద కూడా ఎవరికైనా హక్కులున్నాయా? నువ్వు తప్ప ఈ పాట ఇంకెవరు పాడకూడదా? ఎంతమందికి తెలుసు ఈ పాట? మళ్ళా ఈ పాట వినగానే నువ్వెందుకు ఇట్లా కింద మీద అయిపోతున్నావు? ఎవరైనా యాదకొచ్చిండ్రా నీకు? ఏ మాత్రం రాలేదు. మాకు ఈ పాట మరోసారి వినాలని కూడా లేదు. ఇగ్గో, దేంతోనైతే మనలో మార్పు వస్తుందో నువ్వు దాన్నే ఎందుకు ఎగతాళి చేస్తావయ్యా? ఏ రోజు నుండి అయితే నేను ఈ మహల్లోకి వచ్చినానో గా దినం నుంచి చూస్తున్నా, ఈ మహల్లో ఎవ్వరూ మనసెప్పి మాట్లాడుకోరు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీకు మీ మనసుల మాట వినబడదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏందంటే అందరూ నిన్ను రాజేశ్వరిని ప్రేమించమని చెప్పిండ్రు. కానీ నిజానికి రాజేశ్వరి కళ్ళలోకి చూసినప్పుడు నీకు నిజంగా ప్రేమ కలిగిందా? నువ్వు గాయత్రితో ఆ బొమ్మల ఎంత ఆనందంగా ఉన్నావో గంతే ఆనందం ఎప్పుడైనా నీ రెండో పెండ్లాంతను కూడా. మేము ఎన్నడూ గాయత్రిని ప్రేమించనే లేదు. మా వివాహం కేవలం ఓ ఒప్పందం. ఇక ఇదే అసలు నిజం. గా కృష్ణుడు చెప్పినట్టు నిజం అనేది ఎప్పుడు నిజం అయ్యే ఉంటది. రాజా సాహెబ్, ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నీకు నీ ఇంట్లో నేర్పించిందే. జర సోంచాయించు. అసలు కదా ఇంకేమైనా ఉందేమో, గది నీకు తెలియదేమో. రాజా సాహెబ్, మోహన్ తిప్పుకున్నంత మాత్రాన నిజం నిజం లెక్కనే ఉంటది. నీకు నిజం ఏందో తెలిసేంత వరకు నీ మనసుకి శాంతి దొరకదు. నీకేం తెలుసు? ఏం తెలుసని నీకు? ఒక మనిషి ఏ వ్యక్తి కోసం అయితే ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడతాడో తనే ఆ ప్రాణాలు తీయాలని ప్రయత్నిస్తే అప్పుడు ఎలా ఉంటుందో నీకు తెలుసా? గాయత్రి మమ్మల్ని మోసం చేసింది. బహుశా తను మమ్మల్ని ప్రేమించే ఉండొచ్చు, కానీ మాకు ఆ విషయాలేవి గుర్తులేవు. మేము ఆ ప్రేమను గుర్తుకు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాం, కానీ అది గుర్తుకు రాదు. మేము ఆ మోసాన్ని మర్చిపోవాలని ఎంత ప్రయత్నించినా మేము దాన్ని మర్చిపోలేకపోతున్నాం.
కాలం ఎవరి కోసం ఆగదని అంటారు, కానీ మా విషయంలో ఆ కాలం అదే సమయంలో ఆగింది. అదే రోజు, అదే క్షణం మా ధర్మపత్ని రాణి గాయత్రి మమ్మల్ని చంపాలని ప్రయత్నించిన రోజు, మమ్మల్ని తుపాకీతో కాల్చిన రోజు. నీకు అసలు ఏం తెలుసు? ఈ విషయం ఈ దేశదిమ్మరికి కూడా అర్థమవుతుంది రాజా సాహెబ్. గిట్లా మోసం చేయాలనుకునేది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకోదు. సోంచాయించు రాజా సాహెబ్. ఆమె అసలు నిన్ను ఎందుకు కాల్చింది? మమ్మల్ని చంపడానికి. ఇంకెందుకు? ఎందుకు? గా పిల్లకి తెల్ల చీర కట్టుకోవాలని ఆశ కలిగిందా? ఎందుకు నిన్ను చంపుతుంది? తన భర్తను చంపుకుంటే ఒక భార్యకి ఏం దొరుకుతుంది రాజా సాహెబ్? సింహాసనం. మమ్మల్ని చంపి ఈ సింహాసనం పొందాలనుకుంది. సింహాసనం కోసం మిమ్మల్ని కాల్చింది. వెంటనే అక్కడికక్కడ లోయలు దూకింది. ఎందుకు? గా లోయల సింహాసనం ఉందా ఏంది రాజా సాహెబ్? రాజా సాహెబ్, ఆమె నిన్ను సింహాసనం కోసమే చంపింది. మరైతే ఈ సింహాసనం పొందనికే ఇక్కడికి ఎందుకు రాలే? ఆమె ఇక్కడ ఉన్న కుర్చీ, మంచం దేనికోసం రాలే రాజా సాహెబ్? మాకు తెలీదు, మాకు వినాలని కూడా లేదు. వినక తప్పదు. నీకు పూర్తి నిజమేంటో తెలుసుండకపోవచ్చు కదా. అంతేకాదు రాజా సాహెబ్, నీకేదైతే తెలిసిందో గది ఎవరో కల్పించిన అబద్ధం. ఏంటి నువ్వు అనేది? ఈ రాజ్మహల్లో మాతో అబద్ధం చెప్తున్నారా? ఎవరు? ఒక గేదె చెరువులో ఉన్న నీటిని పాడు చేయొచ్చు రాజా సాహెబ్, కానీ గీ మహల్లా అబద్ధం చెప్పే గేదెలు గుంపులు గుంపులు ఉన్నాయి. రాజా సాహెబ్, ఒక్కసారి సొంచాయించు. అసలు గాయత్రి ఇట్లా ఎందుకు చేసిందో? ఆమెని ఎవరో రెచ్చగొట్టుంటారు. అసలు ఆమె కొండ మీదకి ఎట్లొచ్చింది? ఆమె దగ్గరకు ఆ బంధుకు ఎట్లొచ్చింది? ఆమెకు అసలు ఆ బంధుకు ఎవరు ఇచ్చిండ్రు? గాయత్రి! రణగారు, మీకేం కాదు రణగారు. పదండి. ఎవరైనా ఉన్నారా? పదండి. రణగారు, నెమ్మదిగా ఇక్కడ కూర్చోండి. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోరిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. రణగారు, అబద్ధాల వలయంలో మీరు చిక్కుకున్నారు. ఇందులో నుంచి బయటపడే మార్గం చాలా పెద్దది, కఠినమైనది. కానీ నేను మిమ్మల్ని ఈ వలయంలోంచి బయటికి తెస్తాను. మహల్లో పని చేసేదానివి, నీ స్థానం మర్చిపోయావా? పని మనుషులు కేవలం తుండుగుడ్డల్లాంటి వాళ్ళు. రాజులు రారాజులు కాళ్ళు తుడుచుకునే తుండుగుడ్డలు. వాటితో రాజులెవరు ఒళ్ళు కప్పుకోరు. పెళ్ళాడిన పెండ్లామే బలదుర తిరుగుతుంటే కాళ్ళు దుడుచుకునేదే చెద్దరుగాక తప్పదు. ఎంత ధైర్యమే!
రాజా సాహెబ్కి పెయి మంచిగా లేదు. నీకెంత ధైర్యం ఉంటే మా నోరు మూయిస్తావు? అయినా నువ్వు నా భర్త దగ్గర ఎందుకున్నావు? నాకు తెలియదు రాణి, నువ్వు ఏం వెలగబెట్టనిక పోయినవు. రాజా సాహెబ్కు కళ్ళు తిరిగినాయి. మరి ఆయన గట్లని కింద పడేయాలనా ఏంది? నీలాంటి వాళ్ళని మేము చాలా మందినే చూసాం. ఒంటరిగా ఉన్న మగవాణ్ణి లొంగ తీసుకోవడానికి నీలాంటి ఆడవాళ్ళు ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. గట్లనా? మళ్ళైతే గిది కూడా చెప్పు. నీకు గీ సంగతి గురించి ఇంత మంచిగా ఎట్లా తెలుసు? నువ్వు కూడా గీ పనే చేసినవా ఏంది? నీ సంగతి ఇలా కాదు. పద. జర నీ పెనివేటి గురించైనా సోంచాయించు. నేను చూసుకుంటాలే. రాజేశ్వరి. పద, ముందు ఇక్కడి నుంచి పద. రాణి, రాణి ఆగు. రాణి, నేను చేసిన తప్పేంది చెప్పు. మహల్లా నుండి బయటికి పో. రాణి చెప్పు, నేను చేసిన తప్పేంది? మరి తప్పెవరు చేశారు? తప్పు నువ్వు చూసే సూపులో ఉన్నది. వారెవ్వా, దిగొచ్చిందండి పెద్ద అప్సరస. తను మాట్లాడేది కూడా వినండి. రాజేశ్వరి, నువ్వు ఈ అందాల బొమ్మని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? ఇంతకీ ఏం చేసింది తను? చెప్పు రాణి, నేను చేసిన తప్పేంది? తను దొంగతనం చేసింది. ఎంత ధైర్యమే నీకు? లేదు లేదు రాజావారు, మీరు పొరపాటు పడుతున్నారు. తను నమ్మకస్తురాల్లా ఉంది. దొంగతనం చేస్తుండదు. లేదు చిన్నరాణి గారు, ఈ పని మనిషి మాకు మొదటి రోజే సరైంది కాదనిపించింది. ఈ రోజు మేము ఈ పిల్ల దొంగతనం చేయడం మా కళ్ళతో మేము చూసాం. ఇక నీ మహల్లో ఉండనివ్వు. నడు, ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తా. కాళ్ళకి బుద్ధి చెప్పడం అంటే మహల్లోండే. నేనేం దొంగతనం చేయాలి? నేను చెప్పేది ఇను రాణి. రాణి, ఈ రాజేశ్వరి నిజంగానే తనని తాను ఆమీర్ కోటకి రాణి అనుకుని తీర్పులు చెప్పేస్తుందా? పాల ముంతకి పిల్లిని కాపలా పెట్టి పెద్ద పొరపాటే చేశాం. మరి మితిమీరి ప్రవర్తిస్తోంది. మేమే ఏదో ఒకటి చెయ్యాలి. నిజమే. హ్మ్. ఇక్కడికి చేరుకోవడం కోసం నేనెంత కష్టపడ్డాను, ఎన్నెన్ని అవమానాలు భరించాను. కానీ ఈరోజు ఆ కష్టం అంతా ఒక్క క్షణంలో నాశనం అయిపోయింది. ఈరోజు నేను ఈ ద్వారానికి ఇటున్నాను, రాణా గారు అటువైపు ఉన్నారు. ఆయనకి నా అవసరం ఉంది, కానీ నేను ఆయన పక్కన లేను. ఆ కిటికీలు మూసే. నీకు కళ్ళు కనపడటం లేదా? ఒకవేళ ఈ దీపం ఆరిపోయి ఉంటే? Shut up! వెళ్ళు! గాయత్రి! కానీ నా మనసు చెప్తోంది, రాణా గారు తప్పక వస్తారు. పువ్వు తావి ఈ రెండు విడివిడిగా ఉండలేవు. నా మాటల వల్ల రాణాగారి మీద తప్పకుండా ఏదో ప్రభావం పడే ఉంటుంది. రాజేశ్వరి, నువ్వెన్ని ప్రయత్నాలైనా చేసుకోవచ్చు, నన్ను రాణాగారి నుంచి దూరం చేయలేవు. ఏ రాజేశ్వరి, మహలంతా తన జాగీర్ అనుకుంటోంది. పెదరాణి అమ్మా, తనకి కోటను సొంతం చేసుకున్నాననే అనిపిస్తోంది. మీరే చూడండి, కనీసం మిమ్మల్ని పై కన్నా గౌరవిస్తోంది. కానీ రాజావారిని ఆయన్నైతే ఏకంగా బికార్లా తయారు చేసేసింది. అలాంటిదేం లేదు కోకిల అని మీరంటున్న రాజావారు. అంతెందుకు లక్షరాజ్ కార్యక్రమానికి మీరే గుర్రపు బండిలో వెళ్లాల్సి వచ్చింది. అంటే ఆ రోజు మోటార్ కార్ పాడై ఉంటుందని అనుకుందాం. కానీ ఆ తర్వాత కూడా ఆయన్ని మహల్లో ఉన్న ఏ మోటార్ కార్లోనూ కూర్చోనివ్వలేదు. మీరే చెప్పండి, మిగిలిన రాజుల దగ్గరైతే కుక్కలు కూడా మోటార్ కార్లలో తిరుగుతాయి. కానీ రాజావారి పరిస్థితి కుక్కల కన్నా హీనమైపోయింది. ఒకవేళ తన దృష్టిలో మా స్థానం కుక్క కన్నా హీనమైతే ఇక మీ స్థానం ఏంటో ఆలోచించుకోండి. మేమేదో మాట వరుస కన్నా. ఈ రోజు మహల్లో ఆ పని మనిషిని రాణా గారికి చెప్పకుండానే తీసేసింది.
ఇది కేవలం ఆరంభమే. ఇలా కొనసాగితే మందాక వస్తుంది. మనల్ని కూడా బయటికి గెంటేస్తేను. పెదరాణి అమ్మా, మరప్పుడు మనమేం చేస్తాం? ఇక్కడి వాళ్ళ ఆట కట్టించాలని ఓ అందాల బొమ్మను తీసుకొచ్చి అమ్మాం. కానీ ఆ బొమ్మ ఇప్పుడు మమ్మల్ని ఆడిస్తోంది. తనకి దాని స్థానం గుర్తు చెయ్యాలి. తనకి తెలియచెప్పి తీరాలి. ఏ చేతులైతే తనని ఈ మహల్లో ఆకాశమంత ఎత్తులు నిలబెట్టాయో అవే చేతులు తన్ని మళ్ళీ కింద లాగి పారేస్తాయని. ఇక ఆ బొమ్మ ఆట కట్టించే సమయం వచ్చేసిందనుకుంటా పెదరాణి అమ్మ. లేదు రాజావారు, బొమ్మ ఆట కట్టించే సమయం రాలేదు. మనం దానికి స్వాతంత్రం ఇచ్చాం కదా, ఆ స్వాతంత్రాన్ని లాక్కునే సమయం వచ్చింది. ఏమైంది రాజావారు? మాకెందుకో ఇక్కడ ఎవరో నిలబడి మన మాటలు వింటున్నట్టు అనిపించింది. కానీ అది బహుశా మా భ్రమ అనుకుంటా. మన మీద ఎవరు నిఘా వేయగలరు? మన నిఘా వేసి ఉంచాలి. మహల్లో ఎన్నో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. మనం రాణా గారిని, రాజేశ్వరిని ఇద్దరిని ప్రతి క్షణం మనం గమనిస్తూ ఉండాలి. రాణా గారు, మీరు స్పృహలోకి వచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మాకు స్పృహ రావడం కాదు, మేం నిద్ర నుంచి లేచాం. లేదు రాణా గారు, మీరెందుకో స్పృహ కోల్పోయారు. ఇక మీరు స్పృహలో లేనప్పుడు ఇక్కడ ఏమేం జరిగాయో మీకు తెలీదు. సావిత్రి, సావిత్రి? అవును సావిత్రి. తనెక్కడుంది? తనకేం గాయం కాలేదుగా? తనకేదో అవ్వడమేంటి రాణా గారు? అయినా మీరెందుకు మమ్మల్ని దాని గురించి అడుగుతున్నారు? మీకు తెలుసు కదా ఈ మధ్య మా మానసిక పరిస్థితి ఎలా ఉందో. మాటి మాటికి పట్టలేనంత కోపం వస్తోంది. అలాంటి ఆవేశంలోనే మేము సావిత్రిని తుపాకీతో కాల్చాం. తనకేం కాలేదుగా? అయ్యయ్యో, మీ గురి కూడా ఈరోజే తప్పాలా? ఈరోజు ఆ రూపవతి కథ ముగిసిపోయి ఉంటే ఎంత బాగుండేది. పాపం తను భయపడి కింద పడిపోయింది. తన్ని చూసేందుకు మేము తన దగ్గరికి వెళ్ళాం, కానీ అనుకోకుండా మాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది. మేము 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 ఆ తర్వాత ఏం జరిగిందో మాకేం గుర్తులేదు. సావిత్రి, సావిత్రి! రాణా గారు, తనని అన్నిసార్లు పిలవటం వల్ల ఏం ఉపయోగం ఉండదు. తను ఇక్కడ నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది? మేము తనని పనిలో నుండి తీసేశాం. నువ్వు తనని పనిలో నుండి తీసేశావా? ఎందుకు? ఎందుకంటే రాణా గారు మీకు స్పృహ లేకపోవడం చూసి దొంగతనం చేయాలని చూసింది. ఏంటి? లేదు, అలా జరిగే అవకాశమే లేదు. నువ్వేదో పొరపాటు పడ్డట్టున్నావు. అలాంటి పని తను చేయదు. సావిత్రి అని పేరు పెట్టుకుంటే అందరూ సతీ సావిత్రులు అవ్వరు కదా రాణా గారు. అయినా మేమే స్వయంగా మా కళ్ళతో తను మీ ఉంగరం దొంగలిస్తుండగా చూసాం. దొంగతనం నేరం మోపిన తర్వాత దొంగతనం కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రాణా గారు లేచాక తను ఏం చేసిందని అడిగితే అప్పుడు మేము ఆయనకి ఏం చెప్తాం? ఆయనకు ఎంతో నమ్మకమైన పని మనిషి ఆయన వేలికున్న ఉంగరం దొంగలించిందని చెప్పాలి. అలా జరిగే అవకాశమే లేదే. రాజా సాహెబ్, గిది బంగారపు తాళం. లేదు, నువ్వేదో భ్రమపడుతున్నావు. సావిత్రి అలాంటి అమ్మాయి కాదు. రాణా గారు, రాణా గారు, మేము మీతో చెప్తున్నాం తను దొంగతనం చేసిందని. మేము చేసిందని చెప్తే చేసిందనేగా. మరి మీరు మీ రాణి మాట నమ్ముతారా లేక సాధారణమైన ఒక పని పిల్లని నమ్ముతారా? మమ్మల్ని నమ్మండి రాణా గారు, మేము చెప్తుంది నిజం.
రాజా సాహెబ్ బయటోళ్ళు చెప్పింది వింటో నీ మనసు చెప్పేది వినవా? రాజా సాహెబ్ నీకేదైతే కనిపిస్తలేదో దాన్ని చూడనీకే ప్రయత్నించు. నిజంగా నేను నీకు పూర్తి నిజమేందో తెలియకపోవచ్చు. గంతేకాదు రాజా సాహెబ్, నీకేదైతే తెలుసో గదెవరో కల్పించిన అబద్ధం. రాణా గారు, మీ ఆరోగ్యం అస్సలు బాగోలేదు. మీరు మీ మెదడు మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురాకూడదు. ఇలాంటి విషయాలు చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. మీరు ఇవన్నీ మా మీద వదిలేయండి రాణా గారు. ఇవన్నీ చూసుకోవడం మా బాధ్యత. సావిత్రిని పనిలో నుండి తీసేయడం నీ బాధ్యత కాదు, నీకు ఆ అధికారము లేదు. ఇది మా మెహల్ రాజేశ్వరి. నువ్విక్కడ నేరం మోపగలవేమో కానీ తీర్పులు మాత్రం ఇవ్వలేవు. ఇక్కడ తీర్పులిచ్చే అధికారం కేవలం రాజులకు మాత్రమే ఉంటుంది.